తిరుపతిలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 8న ఎస్వి యూనివర్సిటీలోని తారక రామ స్టేడియంలో ఈ ఈవెంట్కు ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. 4 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కానుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేరూం భాస్కర్ ప్రకటన విడుదల చేశారు. తిరుపతిలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నెల 8న ఎస్వి యూనివర్సిటీలోని తారక రామ స్టేడియంలో ఈ ఈవెంట్కు ఏర్పాట్లు చేశారు. ఈ ఈవెంట్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. 4 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కానుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయనున్నారు. ఈ మేరకు మెగా సూర్య ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ మేరూం భాస్కర్ ప్రకటన విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ రవి, 4 ఏళ్ల తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటిస్తున్నటువంటి హరిహర వీరమల్లు సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటుకు సన్నాహం చేస్తున్నారు. ఇదే మనం ఈ గ్రౌండ్లోనే ఉన్నాం. తారక రామ స్టేడియం అనేసి యూనివర్సిటీ స్టేడియం ఇది. ఈ గ్రౌండ్లోనే ఈ నెల 8వ తేదీన ఈ ఈవెంట్ అయితే జరుగుతుంది. అందుకు తగ్గ ఏర్పాట్లు అయితే రేపటి నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి అధికారికంగా యూనివర్సిటీ యాజమాన్యం కూడా పేర్కొన్నారు. అందుకు ఆదేశాలు కూడా జారీ చేశారని చెప్పేసి యూనివర్సిటీ అధికారులు అయితే తెలిపారు. అంటే సూర్య ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ అధికారి భాస్కర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ తిరుపతిలో జరుగుతుంది ఈ నెల 8వ తేదీన. ఈ ఈవెంట్కి పవన్ కళ్యాణ్తో పాటు సినిమాలో హరిహర వీరమల్లు సినిమాలో నటించినటువంటి నటీనటులు అందరూ కూడా హాజరవుతారని చెప్పేసి ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఏ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టినా ఆ సినిమా విజయవంతం అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంది. ఇదివరలో బాహుబలి సినిమా ఈవెంట్ కూడా ఇదే గ్రౌండ్లోనే ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు ఈ హరిహర వీరమల్లు సినిమా కూడా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే గ్రౌండ్లోనే ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 8వ తేదీన ఈ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అయితే వైభవంగా జరుగుతుంది. అదే కాకుండా పవన్ కళ్యాణ్ నటించినట్టు 4 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి సినిమా కావడంతో అటు అభిమానులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా, సినిమా ఏ తరహాలో ఉంటుంది, ఎట్లుంటుంది, అన్ని వర్గాలను ఆకట్టుకునే రీతిలో ఉంటుందా అనే ఆతృతతో ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రొడక్షన్ యూనిట్ అన్ని కూడా ఏర్పాట్లు అయితే చేపట్టేదానికి సిద్ధం చేస్తున్నారు. ఈ నెల అంటే రేపు 5వ తేదీ నుంచి ఇక్కడ డయాస్ ఏర్పాటు చేస్తారు. డయట్స్ ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పిస్తూ 8వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఇదే గ్రౌండ్లోనే జరుగుతుంది. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లన్నీ కూడా అంటే విశేషం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి అభిమానులు వస్తారని భావించి అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు కూడా భారీ ఎత్తున చేపట్టేందుకు ప్రొడక్షన్ యూనిట్ అంతా కూడా సన్నద్ధమవుతోంది. ఆ దిశగా తారక రామ స్టేడియం అయితే సూటబుల్ అని చెప్పేసి నిర్ణయించి తారక రామ స్టేడియం ఎంచుకున్నారు ప్రొడక్షన్ యూనిట్. అందుకు ఇదే స్టేడియంలో కూడా ఈ నెల 8వ తేదీన ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి సన్నాహం జరుగుతుంది. అందుకు ఈ ఈవెంట్లోనే పవన్ కళ్యాణ్ అలాగే చిత్రంలో నటించిన నటీనటులు అందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి ప్రొడక్షన్ యూనిట్ భాస్కర్ అయితే ప్రకటించారు. రవి. రైట్, థ్యాంక్ యూ రవి వర్మ.